ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీ మరియు వారి ప్రాథమిక హక్కుల గురించి ఇదొక సంక్షిప్త వివరణ. వార్తల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో తరచుగా వినిపించే ఈ ఎల్జీబీటీక్యూ ప్లస్ అనే పదం వెనుక ఉన్న అసలు అర్థమేంటి, అలాగే మనుషులుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వాళ్ల చట్టపరమైన హక్కులేంటో ఇప్పుడు మనం సూటిగా చూద్దాం. మొదటిగా అసలు ఈ అక్షరాల అర్థమేటో తెలుసుకుందాం. చాలా సింపుల్ అండి. ఎల్ అంటే లెస్బియన్, జీ అంటే గే, బి అంటే బైసెక్షువల్, టీ అంటే ట్రాన్స్జెండర్, క్యూ అంటే క్వీర్ లేదా తమ గుర్తింపు కోసం ఇంకా వెతుకులాటలో ఉన్నవాళ్లు. ఇక చివర్లో ఉన్న ప్లస్ అనేది ఇతర ప్రత్యేక గుర్తింపులన్నిటినీ కలుపుకుంటుంది. ఆకాశంలో ఇంద్రధనుస్సులోని రంగులన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటూనే ఎలాగైతే ఒక అందమైన దృశ్యంగా మారుతాయో, ఈ కమ్యూనిటీలోని వ్యక్తుల గుర్తింపులు కూడా అంతే ప్రత్యేకమైనవి కదా. రెండవది, ఈ అక్షరాల వెనుక ఉన్న అసలైన మానవ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం. చాలామంది శారీరక ఆకర్షణను, మనసుకు సంబంధించిన అంతర్గత గుర్తింపును ఒకటే అనుకుంటారు. కాని ఆ రెండు వేర్వేరు విషయాలు అన్నదే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మనం ఎవరిని ప్రేమిస్తున్నామన్నది లైంగిక ధోరణి అయితే, మన మనసులో మనం ఎవరిని నమ్ముతున్నామన్నది మన లింగ గుర్తింపు. ఇక సొసైటీకి మనం ఎలా కనిపిస్తున్నామనేది లింగ వ్యక్తీకరణ. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చివరిగా మన దేశంలో వీళ్ల చట్టపరమైన పరిస్థితి చూస్తే 2018లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిస్తూ సెక్షన్ 377ను రద్దు చేసింది. అంటే ఇద్దరు పెద్దల మధ్య ఇష్టపూర్వకంగా జరిగే స్వలింగ సంబంధాలు ఏమాత్రం నేరం కాదని క్లియర్గా చెప్పేసింది. రాజ్యాంగం ప్రకారం వివక్ష లేకుండా తలెత్తుకుని బతికే హక్కు అందరికీ ఉందండి. అందుకే జూన్ నెలలో మనం జరుపుకునే ప్రైడ్ మంత్ వాళ్ల పోరాటాన్ని మనకెప్పుడూ గుర్తు చేస్తుంది. కానీ ఇక్కడ మీరో విషయం ఆలోచించాలి. కేవలం కోర్టు చట్టాలు మారితే సరిపోతుందా? సమాజం వాళ్ల పోరాటాలను గుర్తించి వాళ్లను సాటి మనుషులుగా గుండెలో పెట్టుకున్నప్పుడే గదా ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు అసలైన అర్థం. మొత్తం మీద ప్రతి వ్యక్తిని వారి గుర్తింపుతో సంబంధం లేకుండా సమానంగా గౌరవించడమే ఒక నిజమైన నాగరిక సమాజ లక్షణం.